హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే రైన్ చాలా ఎక్కువ పడుతుందండి. అస్సలు నాన్ స్టాప్గా పడుతుందన్నమాట నైట్ నుంచి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ రెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా బాల్కనీ అంతా కూడా ఆ వాటర్ అయితే వచ్చేస్తుందండి. దాన్ని అయితే ఇప్పుడు కొంచెం సేపు రెయిన్ స్టాప్ అయితే నేనైతే ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎలాగా క్లీన్ చేశాను కదా అని ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఖచ్చితంగా నేనైతే ముగ్గులోని పసుపు కుంకుమ పెడతాను. కొంచెం సేపు అయినా సరే అందంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక పూలు కొంచెం ఉన్నాయి. అవి అయితే ఎక్కువగా రోజెస్ చాలా ఎక్కువ పూసేవి, కానీ ఇప్పుడైతే పూయట్లేదనమాట. ఓన్లీ 2 బర్డ్స్ ఉంటే రెయిన్ వస్తుంది కదండి, వర్షం వస్తుంది కదా, అందుకని అవి విచ్చుకోలేదు. ఎండ వస్తే అవన్నీ విచ్చుకుంటాయి. అయినా సరే అవే కోసేసాను. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఎడెనియం ఫ్లవర్స్ ఉంటే అవి కూడా తీసుకున్నాను. ఫ్లవర్స్ ఎక్కువగా లేవు, కిందకి వెళ్ళేలా కూడా లేదనమాట. రెయిన్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మేడపైకి వెళ్ళి కొంచెం ఫ్లవర్స్ ఇవినా అండ్ లిల్లీ కూడా ఉంది, లిల్లీలు కూడా కోసుకున్నాను. ఇవే దేవుడికి ఈరోజు పూజ అయితే పెట్టుకుంటున్నాను. నిత్య దీపారాధనకి అంతలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే యూజ్ చేయనండి. శనివారం శుక్రవారం రోజు అయితే పూలన్నీ కూడా ఎక్కువగా తెస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. బయట అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అంటే 2 సెట్స్ అలా ఉంటాయన్నమాట. ఈవినింగ్ చేసేటప్పుడు నార్మల్ దీపారాధన చేస్తాను. మార్నింగ్ చేసేటప్పుడు కామాక్షి దీపారాధన అయితే చేస్తూ ఉంటాను. ఇలాగా నేను వాటర్ పెట్టేసి చక్కగా ఫ్రూట్ అయితే కోసి పెట్టేస్తున్నాను నైవేద్యానికి. ఫ్లవర్స్ కూడా ఒకసారి కడిగేసుకుంటాను అనమాట. కడిగేసుకొని ఇవన్నీ ఇక పూజా మందిరంలోకి పట్టుకెళ్ళిపోతాను. ఇవన్నీ కూడా కిచెన్లోని బ్యాక్ సైడ్ ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైన ఆరబెడుతూ ఉంటాను. ఇక చూస్తున్నారు కదా, దేవుడి మందిరము అవన్నీ నైటే పూజ అయిన తర్వాత తీసేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఈ ప్లేట్స్ కూడా 2 ఉంటాయండి. 2 ప్లేట్స్లోని నేనైతే 1 ప్లేట్ ఈవినింగ్, 1 ప్లేట్ మార్నింగ్ పెడుతూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కామాక్షి దీపానికి పసుపు కుంకుమ అలంకరించాను. ప్రతిదానికి కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే పెడతాను. అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పెట్టుకున్నాను. ఇంకా కామాక్షి దీపంలో నూనెను వడ్డించుకొని చక్కగా ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటానండి. ఈరోజు అయితే విరజాజులు అయితే ఎస్టర్డే మా వారు తీసుకొచ్చారు. విరజాజుల మాల ఉంటే అమ్మవారికి అయితే వేశాను. చూసారు కదా, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఫ్లవర్, కొంచెం మొరవం కూడా ఉంటే మొరవం కూడా అమ్మవారికి స్వామివారికి చాలా ఇష్టం అంటారు. అది కూడా కొంచెం కోసి పెట్టుకుంటున్నాను. కిందకి వెళ్తే తులసి ఎక్కువగానే ఉంటుందండి. తులసి దళాలు కూడా పెడుతూ ఉంటాను. ఇంకా అమ్మవారి నామాలు కొంచెం చదువుకుంటూ అక్షంతాలు అవి వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. నిత్య దీపారాధన చాలా సింపుల్గా చేసుకుంటానండి. నాకు వచ్చిన నామాలు చదువుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను. ఇక ధూపం చూపించి అమ్మవారికి చక్కగా నైవేద్యం కూడా పెట్టేశాను. తర్వాత హారతి, మంగళహారతి ఇచ్చేసి చక్కగా నమస్కారం అయితే చేసేసుకుంటాను. నిత్య దీపారాధన ఒక్కొక్కసారి నేను చేస్తానండి, ఒక్కొక్కసారి మా పిల్లలు కూడా చేస్తూ ఉంటారనమాట. లేదు అంటే మా వారైనా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు చేసిన దీపారాధన ఎవరు చేశారో వాళ్ళు ఇవన్నీ చేస్తారు ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా మిగిలిన వాళ్ళు నమస్కారం అయితే చేసుకుంటాము. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు, చిన్న చిన్నవన్నమాట ఇవి. మా ప్లాంట్ కూడా కాస్తాయండి. అదైతే ఇప్పుడు కాయలేదన్నమాట, ఏమో కానీ ఇవన్నీ చిన్న చిన్నవి తీసుకొచ్చారు. అయితే అవే కట్ చేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేశాను. నైట్ చపాతీ ఉండిపోతే చపాతీకి ఏమొచ్చి చక్కగా టోస్ట్ చేస్తానండి. క్యాప్సికమ్ ఇవన్నీ కూడా టోస్ట్ చేసి, టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇవన్నీ టోస్ట్ చేసి కొంచెం టమాటో కేచప్ అండ్ మైనస్ వేసి ఇచ్చాను పిల్లలకి రోటీ. అలాగే స్ప్రౌట్స్ అవి తినేసాము, ఫ్రూట్స్. సింపుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఈరోజు పిల్లలు బ్రేక్ఫాస్ట్కి
లంచ్ కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. అందుకని ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు చక్కగా బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తాను. అందుకే ముందుగా అయితే సోక్ చేస్తున్నాను అనమాట. అంటే దీనికి నేను ఒక డబ్బా అది పెట్టుకోనండి, ఎందుకంటే అందులోనే స్పాచులా ఉంది కదా, దాంట్లోనే తీసి వేసుకుంటాను. రెగ్యులర్గా వండుతూ ఉంటాను కదా, ఇక అలా అలవాటు అయిపోయింది. రైస్ మనం నీట్గా వాష్ చేసామనుకోండి, స్టార్చ్ అనేది ఎక్కువగా ఉండదు. ఇవి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇక నేను ఎస్టర్డే ఇవి కొంచెం ఫ్రిడ్జ్లోంచి తీసానండి, గ్రాసరీ అంటే బెల్లపు పొడి, అదేవిధంగా పుట్నాల పప్పు. కానీ అవి మార్నింగ్ యూస్ చేశాను, డబ్బాల్లో అయితే వేయలేదు. ఆ డబ్బాల్లో అయితే వేసేసుకుంటున్నాను. గ్రాసరీ ఎప్పుడు కూడా అయిపోయింది అన్న వెంటనే డబ్బా ఖాళీ చేసేస్తాను, తోమేస్తాను. అవి క్లీన్ చేసి అవి ఉంచుతాను అన్నమాట. నెక్స్ట్ డే ఇవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను. ఏ గ్రాసరీ అయినా అంతే అండి, కారం అయిపోయింది అనుకోండి, కారంది వాష్ చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ డే అది ఫిల్ చేస్తాను అనమాట. అన్నీ కూడా ఫ్రిడ్జ్లో తెచ్చి పెట్టుకుంటామండి, డిమార్ట్ నుంచి కానీ లేదా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కూడా ముందుగానే తెచ్చి పెట్టుకుంటాము. ఇక్కడ చెప్పాను కదా మీకు, ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, కానీ అంటే రెస్టారెంట్ స్టైల్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, ఆ ఫ్లేవర్స్ రావాలంటే ఇలా కొంచెం మసాలా అనేది వేసుకోవాలి రైస్లోని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న 2 మరాఠీ మొగ్గలు, ఒక 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4 వేశాను. ఇవన్నీ కూడా కొంచెం ఇలా చిన్నది స్మాష్ చేస్తున్నాను అనమాట. ఎక్కువగా ఇవన్నీ చేయను, ఇలాచీ ఒక్కటి మాత్రం స్మాష్ చేసి ఈ వాటర్లో వేస్తాము. మనం ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయకూడదండి, ఫ్లేవర్ అనేది మారిపోతుందన్నమాట. మా పిల్లలు ఎక్కువగా వైట్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా రెస్టారెంట్ స్టైల్లో, అది ఇష్టపడుతూ ఉంటారు. స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే మా వారికి ఇష్టం అనమాట. నేనైతే ఇప్పుడు రెస్టారెంట్ స్టైలే వండుతున్నాను. చూస్తున్నారు కదా, దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇక మూత పెట్టి మనం చక్కగా బాయిలింగ్ చేయాలి వాటర్ అంతా కూడా. అయితే మనకి ఇక్కడ ఒకటి ఉందండి, ఏంటంటే కొంతమంది లెమన్ వేస్తారు, నేనైతే రైస్లో అయితే లెమన్ వేయనండి. బిర్యానీ చేసినప్పుడు మాత్రం లెమన్ వేస్తాను, ఫ్రైడ్ రైస్కి అయితే లెమన్ అనేది యాడ్ చేయను అనమాట. మనం సాల్ట్ కూడా రైస్కి సరిపోయినంత, అంటే ఇక రైస్కి మనం యాడ్ చేయమండి ఫ్రైడ్ రైస్లో సాల్ట్, వేరేగా రైస్లోనే మనం ఈ స్పైసెస్ అండ్ సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వెజ్జీస్ అయితే కట్ చేస్తున్నాను. ఇవి చూస్తున్నారు కదా, క్యారెట్స్, క్యాప్సికమ్ అనమాట. అండ్ ఆల్సో నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, నేను ఫ్రోజన్ కార్న్ అయితే వాడుతూ ఉంటాను. అవి కూడా ఎప్పుడు ఉంటాయి నా దగ్గర అందుబాటులోని, అవి కూడా వేస్తున్నాను. ఇక కాజు తీసుకొచ్చాను అనమాట, కాజు కూడా వేస్తాను. ఈ 4 కూడా వేస్తాను. మనకి కావాలి అంటే వెజ్జెస్లో ఇక పన్నీర్ అన్నీ కూడా వేసుకోవచ్చండి, ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. నార్మల్గా రెస్టారెంట్ స్టైల్ అంటప్పటికీ ఇక ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ కార్న్ ఇవే వేస్తారు. కాజు ఇవి చూసారు కదా, రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పటికి బాగా మరిగిన తర్వాత మనం రైస్ని అయితే వేసేసుకోవాలి. మనకి రైస్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. నార్మల్గా అయితే మనకి నార్మల్ రైస్ కన్నా సరే బాస్మతి రైస్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి ఇంట్లో కుక్ చేసుకొని తింటున్నాం కనుక చాలా హెల్తీ. వెజ్జీస్ కూడా వేసుకుంటాము మంచిగా, చక్కగా ఆయిల్ కూడా మినిమం వేసుకుంటాము, అంటే అంత ఎక్కువగా వేసుకోము కదా. అన్నీ కూడా మనకి ఇంట్లోవే కనుక హెల్తీ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం కనుక మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ రావు. అదేవిధంగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఫ్రైడ్ రైస్ని అయితే చక్కగా తినొచ్చండి, ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకొన్ని వెజ్జీస్ వేసుకొని చక్కగా తినొచ్చు, ఎందుకంటే బాస్మతి రైస్ అనేవి లో క్యాలరీస్ అనమాట. మనకి బ్రౌన్ రైస్ తర్వాత బాస్మతి రైసే వస్తుంది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కాజు టమాటో కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను. నార్మల్ రోటీలోకి అయితే టమాటోస్ కట్ చేసి ఒకటి పేస్ట్ చేసి వేస్తాను. ఇప్పుడైతే మనకి ఫ్రైడ్ రైస్ లుక్ కదండి, సాఫ్ట్గా ఉండాలి, మైల్డ్గా ఉండాలి కర్రీ, అందుకనేసి ఇవన్నీ కూడా నేను పేస్ట్ చేయాలి అనుకుంటున్నాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎప్పుడు కూడా ఏ ఐటమ్స్ అయినా సరే వాటి పని అయిపోయిందనుకోండి వెంటనే పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఏదైనా సరే ఒకవేళ యుటెన్సిల్ ఏదైనా గిన్నె తీసాననుకోండి, గిన్నెతో పని అయిపోతే గిన్నె క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను. అదేవిధంగా మనం ఏమైనా ఫ్రిడ్జ్‌లో తెస్తే ఫ్రిడ్జ్‌లో ఆ ఐటమ్స్ తీసేసుకొని అవి మళ్ళీ సేమ్ ప్లేస్‌లోనైతే ప్లేస్ చేస్తాను. ఇలా అయితే మనకి బర్డెన్ అన్నది ఉండదండి. పని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎన్ని వంటలు చేసినా. నేను మీతో మాట్లాడుతూ ఇక స్పైసెస్ అయితే చెప్పలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో వేసాను, దాని తర్వాత అల్లం వెల్లుల్లి వేసాను, తర్వాత కర్డ్ పెరుగు వేసాను ఒక 4 టేబుల్ స్పూన్స్, తర్వాత ఒక 5 జీడిపప్పులు వేసాను, కొంచెం మసాలా అది కూడా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసానన్నమాట. ఫైన్ పేస్ట్ చేశాను. స్పైసెస్ అయితే ఎక్కువ వేసుకోలేదండి. ఫైన్ పేస్ట్ చేసాను, దాన్ని పక్కన పెట్టుకున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల, జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది. అదేవిధంగా ఫ్లేవరబుల్గా ఉంటుందండి, మైల్డ్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ నాకైతే నూడిల్స్ కానీ ఏదైనా సరే అవుట్ సైడ్ ఫుడ్ చేసేటప్పుడు, అంటే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ చేసేటప్పుడు ఈ ఐరన్ కడాయి వాడుతూ ఉంటానండి. ఇది నార్మల్గా అయితే గ్రీస్ చేసి పెట్టుకుంటాను, కానీ ఈరోజైతే అంటే ఏదైనా వంట చేస్తాము అనుకునేటప్పుడు మాత్రం దీన్ని వాష్ చేస్తానన్నమాట. లేకపోతే కంపల్సరీగా గ్రీజ్ అనేది చేసుకోవాలి, లేకపోతే ఐరన్ అన్నది పాడైపోతుందండి. నేనైతే చాలా సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను. ఇది ఎప్పుడో చాలా రోజుల కిందట, అంటే ఒక 8 ఇయర్స్ అలా అయిపోతుందండి. ఈ కళాయి చాలా సంవత్సరాల నుంచి నేను ఇలాగే వాడుతూ ఉంటానన్నమాట. చాట్ కానీ, లేదా నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, అటువంటివన్నీ కూడా, ఈవెన్ పెద్ద పెద్ద పిండి వంటలు కూడా దీంట్లోనే చేసుకుంటాను. చూసారు కదా, ఫస్ట్ కాజు అయితే మనం ఆయిల్ మరగక ముందే వేసుకోవాలండి. అంటే అస్సలు ఆయిల్ మరగకుండా ముందే వేసుకుంటే కాజు బాగా ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వెజ్జెస్ అన్నీ, లేదంటే అలా ఉంచుకొని వెజ్జెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసి టోస్ట్ చేసిన తర్వాత రైస్ కూడా వేసి బాగా టోస్ట్ చేయాలి. రైస్ ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్కి ఎక్కువగా ఓవర్ కుక్ అయితే అది ఫ్రైడ్ రైస్ బాగోదండి. ఇక సాల్ట్ కూడా వేయలేదు, వైట్ పెప్పర్ పౌడర్ వేసి మిక్స్ చేశాను. ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, కాజు ఫ్రై చేశాను. కాజు చెప్పాను కదా, ఆయిల్ మరగక ముందే కాజు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి వేసి నేను చేసిన పేస్ట్ అయితే వేసేసాను. ఇక మనం ఏది కూడా ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండదండి. ఇలాంటి వంటలు చేస్తే టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టపడి తింటారు. అదేవిధంగా మనకి వర్క్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసాను, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో జీరా పౌడర్ యాడ్ చేశాను, ధనియా పౌడర్ యాడ్ చేశాను. అన్నీ కూడా ఎక్కువగా వేయలేదండి, హాఫ్ టీ స్పూన్ వేసాను. ఇది వచ్చేసరికి లాస్ట్లో వచ్చేసరికి జాగ్రీ పౌడర్ అనమాట. జాగ్రీ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసాను. షుగర్కి బదులు మీరు షుగర్ తింటే షుగర్ వేసుకోండి. నేనైతే జాగ్రీ పౌడర్ అయితే వేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్స్ చేశాను. మనకి ఎప్పుడైనా సరే పన్నీర్ కాజు కర్రీ కానీ, లేదా కాజు టమాటో కర్రీ కానీ, రెస్టారెంట్ స్టైల్ కర్రీస్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా షుగర్ అనేది యాడ్ చేస్తారనమాట వాళ్ళు. మనం హెల్తీగా కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అనేటప్పటికీ మనం కొంచెం కసూరి మెంతి వేసుకోవాలి. కసూరి మెంతి వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అడ్జస్ట్ అవ్వడమే కాదండి, మనకి మంచి ఫ్లేవర్స్ వస్తాయి, మంచి టేస్ట్ వస్తుంది, హెల్దీ కూడా. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వంటల్లో కసూరి మెంతి వేసుకోవాలి. ఇక మూత అయితే పెట్టేసుకొని అది కుక్ అవుతూ ఉంది. ఈలోగా నేను యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇన్ని కాదండి, ఇంకా ఎక్కువే వస్తాయి, కానీ నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే అన్నీ వేసుకొని కూర్చొని క్లీన్ చేస్తే అది చాలా ఎక్కువ బర్డెన్ అవుతుంది నా విషయంలో. అందుకనేసి నేను ఎప్పటికప్పుడే చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. పక్కనైతే పాకెట్ ఎఫ్ఎం ఏనా ఆడియోస్ వింటూ ఉంటాను, లేదా మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ అవి వింటూ ఉంటానన్నమాట. అవి చాలా బాగుంటాయండి, అంటే రియలిస్టిక్గా ఉంటాయన్నమాట పాకెట్ ఎఫ్ఎం స్టోరీస్. అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను.
అవి పెట్టుకొని వింటూ ఇలా పని చేసుకుంటే అసలు పని చేసినట్టు ఉండదు. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇక ఫ్రైడ్ రైస్. ఇక నేను అడిషనల్‌గా ఏమీ చేయలేదండి. పిల్లలకి కూడా హాలిడే అనమాట. అందువల్ల అడిషనల్‌గా నేను ఏమీ చేయకుండా జస్ట్ సింపుల్‌గా ఈ రెసిపీస్ అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా! పిల్లలు కూడా వద్దు అన్నారనమాట. ఎక్కువ ఇంకా ఏమీ చేయొద్దన్నారు. ఇక్కడ ఆనియన్ వేసి చక్కగా పిల్లలకి ఇచ్చాను. మా వారైతే బయటికి వెళ్ళారండి. బయట ఫంక్షన్ ఉందన్నమాట. తను వెళ్ళిపోయారు. ఇక పిల్లలకి నాకు మాత్రమే ఇవి చేసుకున్నాము. సాటర్డే అయితే ఇలా సింపుల్గా నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ అయితే చేశానండి. నేను వరలక్ష్మి వ్రతం సారీస్ చూపిస్తానన్నాను కదా! అవైతే చూపించడానికి అయితే కుదరలేదు. నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే చూపిస్తానండి. ఈరోజైతే రైన్ అది వస్తుంది కదా! పని అయితే ఏమి చేయాలనిపించలేదు. అందుకని నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే చూపిస్తాను. మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.